హాయ్. అసలు ఈ రెడ్ వైన్‌కి ఎందుకంత హైప్ వచ్చింది? ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఆల్కహాలే కదా! అందుకు రీజన్ ఒక చిన్న మిస్‌బిలీఫ్. అదేంటంటే రెడ్ వైన్ తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని అనుకుంటుంటారు. ఈరోజు మీకు రెడ్ వైన్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను. రెడ్ వైన్‌ని రెడ్ గ్రేప్స్ స్కిన్‌తో సహా తీసుకొని క్రష్ చేసి అందులో షుగర్‌ని అండ్ ఈస్ట్‌ని కలిపి ఫర్మెంట్ చేసి తయారు చేస్తారు. సో, ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్‌లో ఈస్ట్ ఆల్కహాల్‌ని రిలీజ్ చేస్తుంది. ఈ రెడ్ గ్రేప్స్ స్కిన్‌లో రెస్వెరట్రాల్ అనే ఒక పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇవి నార్మల్‌గా రెడ్ గ్రేప్స్ ప్లాంట్స్ వచ్చేసి వాటినవి రక్షించుకోవడానికి అంటే బ్యాక్టీరియా నుంచి, ఫంగస్ నుంచి రక్షించుకోవడానికి ఈ రెస్వెరట్రాల్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. ప్రపంచంలో చాలా ఇయర్స్ నుంచి ఈ రెస్వెరట్రాల్ మీద కొన్ని స్టడీస్ చేశారు. ఇవి యానిమల్స్ మీద అండ్ ల్యాబ్‌లో కూడా చేసిన స్టడీస్ అన్నమాట. సో, రెస్వెరట్రాల్‌కి పవర్‌ఫుల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల ఇవి మనుషులలో బ్లడ్ వెజల్స్‌లో ఎస్పెషల్లీ బ్లాకేజెస్ అనేవి ఫార్మ్ అవ్వకుండా, హార్ట్ అటాక్స్ కూడా ఫార్మ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తాయి అని కొన్ని స్టడీస్‌లో ప్రూవ్ అయింది. అలాగే ఈ రెస్వెరట్రాల్‌కి డిఫరెంట్ బాడీ పార్ట్స్ అంటే బ్రెయిన్‌లో మనకు డెమెన్షియా కానీ, అల్జీమర్స్ కానీ ప్రివెంట్ చేస్తుందని, కొన్ని యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయని, అలాగే కొన్ని యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అంటే క్యాన్సరస్ సెల్స్‌ని కూడా ఇవి ప్రివెంట్ చేస్తాయని, డయాబెటిక్స్‌లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించి బెటర్ షుగర్ కంట్రోల్ కూడా ఉంటుంది అని కొన్ని స్టడీస్‌లో ప్రూవ్ అయింది. కానీ మీకు ఈ రెడ్ వైన్‌లోని రెస్వెరట్రాల్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ రావాలి అంటే మీరు 1 లీటర్ టు 2 లీటర్ రెడ్ వైన్ ఎవ్రీడే కన్జ్యూమ్ చేయాలి. అలా కన్జ్యూమ్ చేసినప్పుడు అందులోని షుగర్ అండ్ మెయిన్‌లీ ఆల్కహాల్ మీ లివర్‌ని డ్యామేజ్ చేస్తుంది. సో, ఇఫ్ యూ వాంట్ రెస్వెరట్రాల్ మీరు అది ఒక సప్లిమెంట్ లాగా తీసుకోండి. మార్కెట్‌లో మనకు 250 ఎంజీ టు 500 ఎంజీ రెస్వెరట్రాల్ దొరుకుతుంది. యాజ్ ఎ కార్డియాలజిస్ట్ నా అడ్వైస్ మీరు రెడ్ వైన్‌ని ఒక సోషల్ డ్రింక్ లాగా అయితే తీసుకోండి. కానీ హెల్త్ బెనిఫిట్స్ కోసం మాత్రం తీసుకోకండి. థ్యాంక్ యూ.